అదానీతోని సీఎం రేవంత్ రెడ్డి అనేక ఒప్పందాలు చేసుకున్నారు. అదానీ సీఎం రేవంత్ ఇద్దరు దోస్తీ చేస్తున్నారు. బీజేపీకి సంబంధం లేదని కూడా అంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి అదానీ ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. అదానీ అనేటటువంటి వ్యక్తి ప్రపంచ కుబేరులలో కుబేరుడు. దేశంలో కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీతోని దోస్తనం అనేది 15 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. అదానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు ఇస్తా అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీకి ముందుకొచ్చిండు. అయితే డొనేట్ రూపంలో ఇచ్చినటువంటి వాటిని మనం తీసుకోవడానికి గవర్నమెంట్ అంగీకరించింది. కానీ ఎట్ ద సేమ్ టైం నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు అనే అన్నీ కూడా బయటపడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసేటటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడేటటువంటి వ్యక్తులు ఇచ్చేటటువంటి సొమ్ము కూడా మేము డెవలప్ చేసేటటువంటి యూనివర్సిటీలకు కానీ మా యొక్క ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా నీ సొమ్ము అవసరం లేదని చెప్పేసి రిటర్న్ ఇచ్చిండు. ఓపెన్గా ఇచ్చాడు, బహిరంగ ప్రకటనే చేశాడు కదా. ఇంకా దాంట్లో ఒక చీకటి ఒప్పందాలు ఏముంటాయండి? ఇది మీరు అర్థం లేనటువంటి చర్చ కాకుంటే, అర్థం లేనటువంటి వాయిస్ కాకుంటే ఓపెన్గా ప్రకటించండు. నువ్వు ఇచ్చినటువంటి డబ్బుల్ని 100 కోట్లు నీకు రిటర్న్ ఇచ్చాడు కదా. నీతో చీకటి ఒప్పందం చేసుకుంటే అసలు 100 కోట్లు ఇచ్చిండని ఓపెన్గా ఎందుకు చెప్తారు ముఖ్యమంత్రి గారు? అంత ధైర్యం ఉండాలి కదా. అంత ధైర్యంగా చెప్పాడు, ఇచ్చాడు కూడా అని అంటే మాకు చీకటి ఒప్పందాలు ఏమి లేవు. నువ్వు ఓపెన్గా చెప్పావు, ఇచ్చావు. అరే నాయన, నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు, నువ్వు కేంద్రంలో దోస్తులో ఉన్నావు, బీజేపీతో ఉన్నావు, వాళ్ళ ద్వారానే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు కాబట్టి నీ సొమ్ము మాకు వద్దని రిటర్న్ ఇచ్చిండు. గర్వంగా ఇచ్చాడు, అది వాస్తవం. మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి అంటున్నాం. పాలస్తీనాకి మద్దతుగా ప్రియాంక గాంధీ ఒక బ్యాగ్ వేసుకొని పార్లమెంట్కి వచ్చారు. దీని మీద బీజేపీ వాళ్ళు ట్రోల్ చేయడం వల్లనే బంగ్లాదేశ్కి అనుకూలంగా ఇంకొక బ్యాగ్ వేసుకొని వచ్చారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అది నిజమేనా? కాంగ్రెస్ పార్టీ భిన్న సంస్కృతులకు, భిన్న మతాలకు అన్నింటికి కూడా నిలయం లాంటిది, ఒక చెట్టు లాంటిది. పాలస్తీనాకు ఇంకొక దానికి అనుకూలమని కాదు, వ్యతిరేకం కాదు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రజలకు, వాళ్ళు ముస్లిమ్సా, మైనార్టీలా, ఇంకొకట అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ చూడదు. రాజ్యాంగంలో కూడా ఉంది, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి అన్నీ ఉన్నాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేటటువంటివి కూడా అన్నీ ఉంటాయి సమాజంలో. ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళతో యొక్క కులం, మతం అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలిపేటటువంటి స్వేచ్ఛ ఉంది, మద్దతుని తెలుపుతారు అంతే తప్ప పాలస్తీనాకు అనుకూలమో ఇంకొక దానికి వ్యతిరేకం అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మతతత్వ ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి బీజేపీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తుంది. మేమేమంటున్నాం, అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా కులాలకు, మతాలకు అతీతంగా మేము వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రజలకు మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వాలకు కాదు, ఇతర దేశాలకు కాదు అని మేము చెప్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా ఒకటే చెప్పాం కదండి, ఎక్కడనైనా ఈ ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రాలలో కానీ తక్కువ మైనారిటీ పీపుల్ పైన జరిగేటటువంటి అప్పర్ క్యాస్ట్ కానీ, అగ్రగామి కులాలతోని కానీ ఆ యొక్క దాడుల్ని ఖచ్చితంగా ఖండిస్తుంది. హిందువుల పైన జరిగినా కూడా దాడిగానే ఖండిస్తుంది. ఖండించదనేది ఏం లేదు. ముస్లిమ్స్ అంటే ఒక్కలే ప్రేమ అని కాదు, హిందువులు అంటే దేశం అని అంటలేదు. అన్ని మతాలు, అన్ని కులాలు అంతా మాకు సమానమని మేము అంటున్నాం. కేవలం మీరు హిందుత్వ ధోరణితోని ప్రజల్ని రెచ్చగొట్టేది, ఆ విధంగా మీరు చూసే విధానం మీది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మాకు అందరూ సమానం అని చెప్తున్నాం.